ఇండస్ట్రీలో కథలు మారడం కామన్. ఓ హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్తుంటుంది. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ కథ ఒకటి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్తో సినిమా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. కానీ ఎందుకో అట్లీ సినిమాకే ముందు ఓటు వేశాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనని అంటున్నారు. దీంతో త్రివిక్రమ్ మరో హీరోతో ఈ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే వెంకటేష్ తో ఓ సినిమా ప్లాన్ చేశాడు మాటల మాంత్రికుడు. తర్వాత రామ్ చరణ్ తో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. సుకుమార్ తో RC-17 అయిపోయాక త్రివిక్రమ్ సినిమా ఉంటుందట. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట ఈ స్టార్ డైరెక్టర్. అది కూడా అల్లు అర్జున్ తో అనుకున్న మైథలాజికల్ కథనే ఎన్టీఆర్ తో చేయబోతున్నాడట. మైథలాజికల్ సబ్జెక్ట్ అంటే ఎన్టీఆర్ ఇరగదీస్తాడు. అందుకే ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కు కరెక్ట్ గా సరిపోతుందని మాటల మాంత్రికుడు భావిస్తున్నాడట. గతంలో ఈ ఇద్దరు అరవింద సమేత అనే సినిమా చేశారు. ఆ తర్వాత మరోసారి కలిసి పనిచేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో సెట్ అయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దేవరా 2 చేయనున్నాడు. ఆ పైన నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఉంటుంది. ఈలోపు త్రివిక్రమ్, వెంకీ, రామ్ చరణ్ల సినిమాలు పూర్తి చేసి ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది చూడాలి.